విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొణితల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కాంట్రాక్ట్ పనుల అలసత్వంపై ఎమ్మెల్యే గంట ఆగ్రహం. ఇంకెన్నాళ్ళు తాతసార్లు చేస్తారు అంటూ మండిపడ్డ వాయనం. రైల్వే జోన్కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన బీజేపీ అధ్యక్షుడు. వాల్తేరు ప్రజల చిరకాల కోరికను తీర్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పరశురామరాజు. అరవై 66 కేసుల్లో 74 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. మెగా రికవరీ మేళాలో వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి. ఇక డీటెయిల్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరామర్శించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా మాట్లాడారు. నేరస్తులను కాపాడేందుకు జగన్ తాపత్రయపడడం చోద్యంగా ఉందంటూ ఆరోపించారు. సొంత పార్టీల వారే నమ్మని పరిస్థితుల్లో ఉన్న జగన్ వల్లభనేని వంశీని పరామర్శించడం సిగ్గుచేటంటూ వాపోయారు. ఏ గూటి పక్షుల గూటికి చేరినందుకు వల్లభనేని వంశీని పరామర్శించారా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా? హైదరాబాద్ అండి. ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలై విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు ఎడతీస్తానంటారా? గొడ్డలు ఉడదీసి నిలబెడతానంటారా? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి, మీరు మాట్లాడే విధానం? అంటే ఇవాళ ఒక ఇన్వెస్టిగేషన్, సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒక డ్యూటీలో వర్క్ చేస్తున్నటువంటి, ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసులో జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శిస్తాకెళ్ళి బయటకు వచ్చి మీ గుడ్డలు కూడా తీస్తాను, మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా? ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు 5 సంవత్సరాల పాటు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా, ఎంతోమంది మేధావులు ఉన్నటువంటి జిల్లా. ఇలాంటి దుర్మార్గులందరూ కూడా చేరి జిల్లాని సర్వనాశనం చేసి ఇవాళ పైగా వచ్చి మీరు ఈ రకంగా మీరు వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉంటే ఇది చూస్తూ ఊరుకునేది కాదు. దీన్ని మేము చాలా తీవ్రంగా, ఇలాంటి అరాచకాలు కృష్ణా జిల్లాలో జరగనివ్వం. క్యాషినోలు పెట్టి కబ్జాలు చేసి బెదిరించి భూములు కొట్టేసి మొత్తం వస్తున్నాయి. ఒక్కొక్కటి చిట్టా బయటకు వస్తూ ఉంది. ఒక్క కేసు కాదు, మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి. అధికారం ఉంది కదా అని చెప్పి కృష్ణా జిల్లాలో వంశీ గారు చేసినవి కానీ, కొడాలి నాని గారు చేసినవి కానీ, జోగి రమేష్ గారు చేసినవి కానీ, పేరు నాని గారు చేసినవి కానీ మొత్తం చట్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఎవరో కూడా తప్పించుకోలేరు చట్టం నుంచి. ఇది యథార్థం. ఖచ్చితంగా కృష్ణా జిల్లాని ప్రశాంతతను కాపాడే దాంట్లో మేము ముందుంటాం. ఇవాళ ఆ రోజు పవిత్రమైనటువంటి తల్లి లాంటి కార్యాలయాల మీద, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేపించి అవినాష్తో, విజయవాడలో అవినాష్తో తీసుకొచ్చి దాడులు చేపించారు. ఇవన్నీ కూడా ఏది కూడా వదలవు. ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైతే పోలీసు అధికారులను బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి, దయచేసి గుర్తుపెట్టుకోండి, చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సిగ్గు అనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా? అంటే కృష్ణా జిల్లాలో, ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని, సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతోమంది మేధావులు పుట్టినటువంటి గడ్డ, స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు, జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు, కాశీనాథుని మల్లికార్జున గారు, నాగేశ్వరరావు గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు,
అయ్యదేవర కాళేశ్వరరావు గారు, ఇలా అనేక మంది సంఘ సంస్కర్తలు, మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా, ఒక రౌడీ మూకలతో దాడులు చేపించి దిగజార్చే విధంగా చేసింది మీరు ఈరోజు పరామర్శించినటువంటి వ్యక్తులు కాదా? మీ అండ చూసుకుని కాదా వాళ్ళంతా వెర్రవేగి చేసినటువంటి కార్యక్రమాలు? పోలవరం గట్ల మీద మట్టి కొట్టేశారే, అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో మట్టి కొట్టేశారే, బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేశారే, కోట్ల రూపాయల మట్లు కొట్టేశారే, అక్రమంగా దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసి, మరి ఇవాళ అక్కడ సంస్కృతి చూసాం. ఇనపరాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరిగి మహిళల మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని చూస్తే ఏమని చెప్పాలి? ఇవాళ మీరు బెదిరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే, ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి, దాడి చేసి, సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి. ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లే చేయండి వంశీ గారు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడలో పర్యటించారు. విజయవాడ గాంధీనగర్లోని జిల్లా జైల్లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించారు. జగన్ వెంట వైసీపీ నాయకులు కొడాలి నాని, తలసిల రఘురాం తదితరులు ఉన్నారు. వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరుకొని జై జగన్, సీఎం సీఎం అంటూ నినందించారు. ములాఖాత్ అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ ఏ తప్పు చేయలేదని చెప్పారు. సత్యవర్ధన్ టీడీపీ నాయకులు బెదిరించి తప్పుడు కేసులు బనాయించారు అంటూ ఆరోపించారు. ఈరోజు వంశీని అరెస్ట్ చేసిన తీరు, వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అద్దం పడుతుంది. ఎందుకనంటే వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ కనిపిస్తుంది. ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి, ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్తు తానే జడ్జి గారి సమక్షంలో, తానే జడ్జి గారు ఇచ్చిన సమన్లకు పోలీసుల ఆధ్వర్యంలో ఆ సమన్ను అందుకొని
జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తానిచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలు ఏమిటి, చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి, ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు మూదర జడ్జి గారి సమక్షంలో సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది. ఒకసారి ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 19వ తారీఖున 2023 మంగళగిరిలో టీడీపీ హెడ్ ఆఫీసులో పట్టాభి అనే వ్యక్తి చేత వంశీ మీద భరించలేని విధంగా బూతులు తిట్టించారు చంద్రబాబు నాయుడు గారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీసులో ఫిబ్రవరి 19, 2023 పట్టాభి అనే వ్యక్తి రెచ్చగొడుతూ వంశీని తిడుతూ ఫిబ్రవరి 19వ తారీఖున తాను మాట్లాడిన మాటలు. ఫిబ్రవరి 19, 23 వాడో పిల్ల సైకో, నేనే గన్నవరం వెళ్తా, ఎవడేం పీకుతాడో చూస్తా, ఆ వంశీ సంగతి తేలుస్తా, నియోజకవర్గంలో నుంచి బయటికి విసిరేస్తా అంటూ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని రెచ్చగొట్టింది సాక్షాత్తు ఫిబ్రవరి 19వ తారీఖున ఇదే పట్టాభి అనే వ్యక్తి. అంతటితో ఆగకుండా ఫిబ్రవరి 20వ తారీఖున అంటే మరుసటి రోజు చంద్రబాబు గారు పట్టాభిని నేరుగా గన్నవరంకే పంపారు. గన్నవరంకే పంపి గన్నవరంలో ఆయన అక్కడికి వెళ్ళి గన్నవరంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వంశీని మళ్ళీ తిట్టి అదే గన్నవరంలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తాను పోగేసిన మనుషులను తాను వెంట పెట్టుకుని ప్రెస్ మీట్లో మరొకసారి వంశీని తిట్టి ఒక ప్రొసెషన్గా వైఎస్ఆర్సీపీ ఆఫీసును అటాక్ చేయడం కోసం ఫిబ్రవరి 20వ తారీఖున ఇదే పట్టాభి బయలుదేరిన ఈ ఘటనలో ఇదే పట్టాభి ఫిబ్రవరి 20వ తారీఖున వైసీపీ ఆఫీసుకు తాను మనుషులతో ప్రొసెషన్గా తాను అక్కడికి వెళ్ళి ఆ రోజు పార్టీ బయట ఉన్న ఒక దళిత సర్పంచ్ సీనయ్య అనే వ్యక్తిని కూడా పట్టాభి వాళ్ళ మనుషులు దాడి కూడా చేయడం జరిగింది. ఈ దాడి జరుగుతా ఉన్న నేపథ్యంలో ఉద్రిక్తతల మధ్య పోలీసులు కూడా నిర్వహించేదానికి విశ్వ ప్రయత్నం కూడా చేశారు. ఆ విశ్వ ప్రయత్నంలో సిఐ కనకారావు, ఈయన కూడా దళితుడే, సిఐ కనకారావు తల పగలగొట్టి నిరోధించే కార్యక్రమంలో సిఐ కనకారావు తల కూడా ఇదే అల్లరి మూకలు పట్టాభి నేతృత్వంలో ఇదే అల్లరి మూకలు తల కూడా పగలగొట్టారు. ఇలాంటి ఉద్రిక్తతల మధ్య ప్రతిచర్యగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇటువైపున రావడం, ప్రతిచర్యగా వైసీపీ వాళ్ళు కూడా అటువైపున వెళ్లే కార్యక్రమం జరగడం,
ఈ ఘటన జరిగింది. రెండు వైపులా ఆ రోజు పోలీసులు కేసు పెట్టారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా కూడా వన్ సైడెడ్గా కేసులు వాళ్ళ మీద పెట్టలేదు. రెండు వైపులా కేసులు పెట్టారు, రెండు వైపులా ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టారు. అనంత పద్మనాభ స్వామి ఆలయ ఘాట్ రోడ్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యం పైన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. దీపోత్సవానికి సిద్ధం కావాల్సిన రోడ్డు ఇంకో 2 నెలలైనప్పటికీ పూర్తి కాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పని పురోగతి తెలియజేయడానికి ఆయా సంబంధిత కాంట్రాక్టర్ గైర్హాజరై పంపించిన వ్యక్తి పొంతనలేని సమాధానాలు చెప్పడంపై గంటా మండిపడ్డారు. పనులు జరగకపోవడానికి కారణమేంటంటూ నిలదీశారు. ఫోన్లో కాంట్రాక్ట్తో మాట్లాడుతూ ఘాట్ రోడ్డు ప్రారంభోత్సవానికి 3 సార్లు గడువు తేదీలు ఇచ్చి విఫలమైన సంగతిని గుర్తు చేశారు. రోడ్డు పని ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ పనంతా పూర్తయిపోయిందని కాంట్రాక్టర్ చెప్పడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సకాలంలో పనులు పూర్తి చేసే సామర్థ్యం లేనప్పుడు కాంట్రాక్ట్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. నెల రోజుల్లో ఘాట్ రోడ్డు పని మొత్తం పూర్తి చేయకపోతే బ్లాక్ లిస్టులో పెట్టి వేరే కాంట్రాక్ట్కి అప్పచెప్తామంటూ హెచ్చరించారు. ఏంటి పెట్టుకోవడానికి ఏంటంటే ప్రాబ్లం? ఆయన సర్లేవా కాంట్రాక్ట్ అంటే చూసి మాట్లాడతారు. ఏంటి ఏం అప్పు చెబుతావు? ఏం చేస్తావు? టెంపుల్ వర్క్ అయిపోయింది సార్. అంటే ఈ కాంపౌండ్ వాళ్ళు అయ్యి ఉన్నాయి సార్. నెల లాస్ట్ మాకు క్లియర్ చేసి ఇచ్చారు. నెల లాస్ట్ క్లియర్ అయిపోయింది సార్. చాలా కష్టం అండి, చాలా కష్టం. మళ్ళీ ఏప్రిల్ వరకు ఇంకా ఇష్టానుసారం పెట్టిన రోజుకి ఇంచుమించు ఒక 30-40 మందిని పెడితే అవుతుందండి. విశాఖ ఆరిలవ సమీపంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ ప్రధాన కార్యాలయ నిర్మాణ పనులు శరవేగంగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ప్రధానమైన భవనాల నిర్మాణానికి సాయిల్ టెస్ట్ ప్రక్రియ జరుగుతోంది. ఈ మేరకు జరుగుతున్న పనులను విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా పరశురామరాజు మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ నెరవేరిందని చెప్పుకొచ్చారు. 54 ఎకరాల విస్తీర్ణంలో G+12 అంతస్తుల విశాఖ కార్యాలయ భవన సముదాయానికి DPR పూర్తయిందని చెప్పుకొచ్చారు. భవనాల నిర్మాణం కోసం సాయి టెస్ట్ రిపోర్ట్ బట్టి పునాది నిర్మాణం జరుగుతుందని చెప్పారు. 1.5 ఏళ్ల కాలంలో ప్రధాన కార్యాలయం ఆసుపత్రి సిబ్బంది నివాస గృహాల సముదాయం నిర్మాణం చేయడానికై సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇమీడియట్లీ హెల్త్ సిటీలో ఉన్న బోర్స్ క్లోజ్ చేస్తేనే ఈ సరౌండింగ్ ఏరియా వాళ్ళకి వాటర్ వెళ్తుంది. ఆల్రెడీ మేడం గారికి కూడా తెలిసిన ప్రాబ్లం, ఆవిడ కూడా ఫేస్ చేస్తారు. హాస్పిటల్స్ ఏమంటే ఇంచుమించుగా 10 అడుగులు 12 అడుగులు వెడల్పు. వాడు ఎక్కడ బోర్ వేసాడో జీవీఎంసీ వాళ్ళు సర్టిఫై చేయలేకపోతున్నారు. అది ఒక హాస్పిటల్లోడికే తెలుసు. అండర్ గ్రౌండ్ వేస్తే మొత్తం క్లోజ్ చేస్తాడు. దానివల్ల ఆదా చేసుకొని ఇది కట్టేశారు. చూసుకోండి, మేము రామకృష్ణాపురం, శ్రీకృష్ణాపురం, పైనాపిల్ స్కూల్ ఉంది. వీళ్ళు వాడిన వేస్ట్ వాటర్ అంతా మున్సిపల్ కృష్ణాపురంలో వాడిన వేస్ట్ వాటర్ అంతా ఈవెన్ టాయిలెట్స్ సంబంధించిన అన్నీ కూడా కోడ్ ఉంది కదా, కోడ్ అయిన వెంటనే మీరు ప్రోగ్రామ్ పెట్టండి. సేవ్ మురసూర్లో అని పెట్టి ఒక ప్రోగ్రామ్ పెట్టి మీడియా ధర్నా చేసి మెమరాండం తీసుకెళ్ళి కమిషన్కి ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనం జెండాలు చేసాం అనుకోండి, ఈ ఎలక్షన్ కోడ్లు చేయకూడదు ఇవన్నీ అంటారు మనకి. దానికి సంబంధించిన క్యాచ్ మెయిన్ మెషిన్ తీయండి సాయిల్ టెస్ట్. అదే
అక్కడ చూడండి జనాలు ఉన్నారు. ఇలా ఏ ఊరిలో? శ్రీకాకుళం పెళ్ళికి వెళ్ళానండి. ఎవరిది అదే? కనమాడం ఆయనతో మాట్లాడుతున్నాడు చంద్ర. అలా వచ్చింది. ఓకే సార్. ఈరోజు ఏదైతే రైల్వే జోన్ ఆఫీసు అనుకున్న స్థలం ఏదవుతుందో 54 ఎకరాల చోటాకి భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ టెండర్ షెడ్యూల్ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ 40/70 సైట్లో G+12 ఫ్లోర్స్ తోటి బిల్డింగ్ కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దానికి కావాల్సిన సాయిల్ టెస్ట్లు కూడా పని స్టార్ట్ అయింది. ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందో చూడటానికి మేము అందరం కూడా బీజేపీ నాయకులతో ఇక్కడ రావడం జరిగింది. సో తొందరలోనే వితిన్ 1 మంత్లోనే టెండర్ షెడ్యూల్ పూర్తి అవడం, అలాగే వర్క్ స్టార్ట్ అవడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన విశాఖపట్నం ప్రజలకి చిరకాల కోరిక నెరవేరుస్తుంది. ఈ కార్యక్రమంలో కలవటానికి వచ్చి కాంట్రాక్టర్ జేజే అసోసియేట్స్కి ఈ ప్రోగ్రామ్ ఇవ్వటం జరిగింది. కన్సల్టెన్సీ ఆయనతో మాట్లాడి ఈ వ్యవహారం ఏదైతే ఉందో తొందరలోనే కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆల్రెడీ టెండర్ షెడ్యూల్ ప్రాసెస్లో ఉంది. విశాఖ సాగర్ తీరంలో పెను ప్రమాదం రెప్పపాటులో తప్పింది. నోవాటెల్ హోటల్ నుంచి సాగర్ తీరం వైపు వెళ్లే ప్రధాన రహదారి డౌన్లోని లారీ అదుపు తప్పి దూసుకుపోయింది. అదృష్టవశాత్తు పెద్ద ప్రమాదమే తప్పింది అంటూ విశాఖ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒక పాదచారి స్వల్పంగా గాయపడి డ్రైవర్ సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాగా పోలీసులు ఈ ఘటనపై ప్రారంభించారు. ఈ ప్రాంతం భారీ వాహనాల రాకపోకలకు ప్రమాదభరితమని గతంలో జరిగిన అనేక ప్రమాదాలు చెప్పకనే చెప్తున్నా కూడా దాన్ని నియంత్రించే దిశగా అధికారి యంత్రం చర్యలు చేపట్టకపోవడం లేదనేది ఒక వాదన వినిపిస్తోంది. సాగర్ తీరం వైపు వెళ్లే వారి వాహనాల వేగాన్ని నియంత్రించే దిశగా స్పీడ్ బ్రేకర్లు అత్యధిక స్థాయిలో ఏర్పాట్లు చేయడం మంచిదని కొందరు హితవు పలుకుతున్నారు. అవి అన్ని అడ్లు అలా చిన్న లేరండి. ఆయన రాత్రి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తున్నాయి కదా, ఐదర్ తాగేసి ఉంటారు ఆర్ బ్రేక్ ఫెయిల్ అవ్వచ్చు. ఈ రెండు ఫిక్స్ చేయాలంటే చాలా స్పీడ్ బ్రేకర్స్ పెట్టాలి. అట్లీస్ట్ 5 స్పీడ్ బ్రేకర్స్ ఉన్నవి ఒక 5-6 పెడితే బ్లాక్స్ ఐదర్ స్లో అవుతుంది
ఆర్ మత్తులో ఉన్నోడు బయటకు లెగుస్తాడు. సెకండ్, అసలు ఇక్కడికి రాకుండా పెద్ద పెద్ద వెహికల్స్ రాకుండా పెద్ద రాడ్ పెట్టేయాలి పైనే, ఇంత హెవీ వెహికల్స్ రాకుండా. సో ఈ రెండు చేయొచ్చు ఇక్కడ. లారీ రోడ్డు మీద వచ్చాడు డైరెక్ట్గా, రోడ్డు మీద వచ్చి అక్కడికి పార్క్ వరకు వెళ్ళిపోయింది. ఆ టైంలో ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇక్కడ పొత్తులు కాల్చుకునే వాళ్ళు ఎవరు ఇద్దరు చనిపోయి, ఒక ఆవిడ హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత చనిపోయింది 3 years బ్యాక్. ఇప్పుడేమో పరిష్కారం అంటే దీనికి బందోబస్తు చేసి సరైన చేయడమే. మరి ఎక్కడి నుంచి ఫీడ్బ్యాక్స్ లేకుంటే ఇది చేయడం మరి అంత ఓవర్లోడ్ అంటే చాలా కష్టం కదండి. తక్కువ కాదు, 30 టన్నులు ఎంత ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఆ లోడ్ మీద కాయడం బ్రేక్ ఫెయిల్ కాయడం కష్టం అదండి. దాని మీద తగిన బందోబస్తు ప్రభుత్వం అయితే చేసి దాన్ని అప్లోడ్ చేయడం మంచిది. గతంలో కూడా ఇంకెప్పుడు జరగకండి ఇలా విధంగా జరిగాయి. ఇష్టమేటైనా కూడా జరగకుండా కొద్దిగా బందోబస్తు ఏం చేస్తే కొద్దిగా ప్రజలకు ఉపకారం ఉంటుంది అనమాట. జరిగిన తర్వాత చేసేది ఏం లేదు కదా, జరగకముందు ఏదైనా బందోబస్తు చేయాలి. అదే ఇప్పుడు చాలా మంచి పాయింట్ అది నేను బ్లాక్ స్పాట్గా గుర్తించడం జరిగింది. నేను DCP 1 మేడంకి ఆ మేడం పరిధిలో వస్తుంది, మేడంకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజే DCP 1, ACP ఈస్ట్, ACP ట్రాఫిక్, ADCP ట్రాఫిక్ కలిసి అటువైపు రానియకుండా మనం పకడ్బందీగా ఏర్పాటు చేస్తాం. ఎందుకంటే 3 years బ్యాక్ కూడా మాకు తెలిసింది, ఒక వ్యక్తి అక్కడ కూర్చొని ఉంటే ఆయన ఒక SP గారి తండ్రి, ఆయన కూడా చనిపోయారు. కాబట్టి ఫ్యూచర్లో అక్కడ యాక్సిడెంట్ జరగనీయకుండా కట్టుదిట్టమైన చర్య తీసుకోమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అది ఇమీడియట్గా మనం అమలు చేస్తాం. అంతర్జాతీయ ఇంద్రజాలికల దినోత్సవం ఇండియన్ మ్యాజిక్ అకాడమీ 10వ వార్షికోత్సవ సందర్భాలను పురస్కరించుకొని ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30 నుంచి కళాభారతి ఆడిటోరియంలో ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ అధునాతన మహేంద్రజాల ప్రదర్శనతోని అంగరంగ వైభవంగా జరగనుంది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రపంచ ప్రఖ్యాత మహేంద్రజాలికుడు డాక్టర్ బిఎస్ రెడ్డి మంగళవారం వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం PJFలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విశిష్ట కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ మహేంద్రజాలికుడు PC సర్కార్ జయంతి, అంతర్జాతీయ ఇంద్రజాలికుల దినోత్సవం, ఇంటర్నేషనల్ మెజిషియన్స్ డే గుర్తింపు తెచ్చుకుంది అంటూ గుర్తు చేశారు. ఈ ఏడాది ఉత్సవానికి PC సర్కార్ తనయుడు జూనియర్ PC సర్కార్కు స్వర్ణాభిషేకం, జీవన సాఫల్య పురస్కారం, మరో 10 మంది దేశ విదేశీ మెజిషియన్లకు IMA అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని బిఎస్ రెడ్డి వెల్లడించారు. ఇండియా నుంచి ట్రేడ్ మార్క్ పొందిన అవార్డు ఇది, పేటెంట్ రైట్స్ తో. మందికి ఈ గోల్డెన్ మెజిషియన్ అవార్డుని ఆ రోజు కళాభారతి వేదిక మీద ప్రజెంట్ చేయడం జరుగుతుంది. దీంతో పాటు భాషా గారు, ఇంకా ఎవరైతే ఇంకా మెజిషియన్, మరి మీ అందరికీ తెలుసు, ఈ నెల ఫిబ్రవరి 23న ప్రపంచ ఇంద్రజాలిక దినోత్సవం సందర్భంగా మొట్టమొదటిసారి ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ మ్యాజిక్ ఈవెంట్ని విశాఖపట్నం వేదికగా చేయడం జరుగుతుందండి. మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాల నుంచి కూడా మెజిషియన్లు మొట్టమొదటిసారి విశాఖపట్నం వస్తున్నారు. వాళ్ళ ప్రత్యేకమైన ప్రదర్శనల్ని విశాఖ ప్రజలందరికీ చూపించబోతున్నారు. అలానే ఇండియాకి సంబంధించి లెజెండరీ మెజిషియన్ PC సర్కార్ జూనియర్, ఆయన కోల్కతా వెస్ట్ బెంగాల్ నుంచి కూడా వస్తున్నారండి. ఆయనకి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు స్వర్ణాభిషేకంతో చేయడం జరుగుతుంది. మరి అదే వేదికగా ఇండియన్ మ్యాజిక్ అవార్డ్స్ నైట్ అనే పేరున మొట్టమొదటిసారి ఇండియాలో ఈ గోల్డెన్ మెజిషియన్ అవార్డుని లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం ప్రపంచంలో మ్యాజిక్ ఆర్ట్ కళకు సంబంధించి ఆస్కార్ ఆఫ్ మ్యాజిక్ అని అమెరికాలో న్యూయార్క్లో మాత్రమే మాకు ఒక అవార్డు ఉంది. మరి ఫస్ట్ టైం ట్రేడ్ మార్క్ అవార్డు, మ్యాజిక్ కళకు సంబంధించి ఇండియాలో ఒక ట్రేడ్ మార్క్ అవార్డుని ఇండియాలో లాంచ్ చేసి ఈ మొట్టమొదటి అవార్డుని PC సర్కార్ జూనియర్ అయినటువంటి PC సర్కార్ జూనియర్ గారికి ఫిబ్రవరి 23న కళాభారతిలో ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి థాయిలాండ్ నుంచి, కువైట్ నుంచి, అలాగే దేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఏ స్టేట్కి ఆ మెజిషియన్ ఎవరైతే ప్రముఖ మెజిషియన్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విశాఖపట్నం తీసుకొచ్చి ఒక 10 మంది మెజిషియన్లు కార్యక్రమం కూడా ప్రత్యేకమైన వాళ్ళ ప్రదర్శనలు విశాఖపట్నం కళాభారతిలో ఫిబ్రవరి 23 సాయంత్రం, ఆదివారం సాయంత్రం 5:30కి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి. కాబట్టి మన ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎలాంటి
ప్రవేశ రుసుము అయితే నిర్వహించట్లేదు కాబట్టి ఉచితంగా చూపిస్తున్నాం. ఎందుకంటే దీని ముఖ్య ఉద్దేశం మ్యాజిక్ ఆర్ట్ కళని విస్తృతంగా ప్రమోట్ చేయడం. ఈరోజు డిజిటల్ మీడియాలో మనం చూస్తే అంత యానిమేటెడ్ వీడియోస్ అండి. ఏది నిజం ఏది భ్రమో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఈవెన్ బాగా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా మనకు సెల్లో ఈరోజు వాట్సాప్లో వస్తున్నాయి యానిమేటెడ్ వీడియో. ఇది ఎలా జరుగుతుంది, ఇది నిజమా కాదా అని చెప్పి అందరూ భ్రమపడే పరిస్థితి. సో ఈవెన్ ఒకప్పుడు ఇల్లిటరేట్స్కి మాత్రమే నమ్మేవారు. ఈరోజు బాగా చదువుకున్న వాళ్ళని కూడా, బాగా ఇంటలెక్చువల్ ఐక్యూ ఉన్న వాళ్ళని కూడా మాయ చేసే పరిస్థితి, భ్రమ చేసే పరిస్థితి ఈ టెక్నాలజీకి వచ్చింది. కాబట్టి ఇలాంటి అపోహలకు పోకుండా ఏది నిజమైన మ్యాజిక్ ఏది ఫేకు, అసలు ఈ మ్యాజిక్ ఎలా జరుగుతుంది, దీనికి వెనకాల బిహైండ్ ఎలాంటి మాయలు మంత్రాలు లేవు, కేవలం అతీంద్రియ శక్తులు ఏమీ లేకుండా ఒక స్కిల్తో మాత్రమే ప్రదర్శించి ఈ ఆర్ట్ని ప్రజల్లోకి విస్తృతంగా ప్రమోట్ చేయడం కోసం ఈ మ్యాజిక్ డే అని చెప్పేసి సెలబ్రేట్ చేస్తూ ఉచితంగా మెజిషియన్లు అందరినీ కూడా ఎవరైతే 35-40 సంవత్సరాలు పైబడిన మ్యాజిక్కి సేవ చేసి ఉన్నారో వాళ్ళ ప్రదర్శనల ద్వారా కానివ్వండి, కొంతమంది మెజిషియన్లు సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు మ్యాజిక్ ద్వారా. అలాంటి వ్యక్తులందరినీ ఎన్నుకొని ఈ కార్యక్రమంలోని సన్మానించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అందరికీ కూడా విశాఖ ప్రజలందరికీ చేరువయ్యే విధంగా మీడియా ప్రతినిధులందరూ కూడా దీన్ని అందరికీ చేరవేస్తారని, ఈ కార్యక్రమం సాయంత్రం కళాభారతిలో ఆదివారం సాయంత్రం ఫిబ్రవరి 23 సాయంత్రం 5:30 స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మధ్యలో ఇది రావడానికి కాదు, మ్యాజిక్ షో బిఫోర్ స్టార్టింగ్ అందరూ ఆడిటోరియంలో కూర్చోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకుంటారని చూసి ఆనందించడంతో పాటు విజ్ఞానంతో సంబంధించిన కార్యక్రమం అండి. అసలు మ్యాజిక్ కోసం కూడా ఎన్నో సందేశాత్మక విషయాలు కూడా ఆ రోజు తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం. ప్రపంచ ఇంద్రజాలక దినోత్సవం అని చెప్పి మనకి ఫిబ్రవరి 23 చేసుకుంటాం. మరి గత 50-60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఇండియన్ మ్యాజిక్ గురించి తెలిసిన వాళ్ళకి సీనియర్ పీసీ సర్కార్ గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు కూడా యూట్యూబ్లోకి వెళ్తే మీకు పీసీ సర్కార్ అనుకుంటే ఆయన ట్రైన్ ఆపటం అవన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడవచ్చు. ప్రపంచంలో భారతదేశంలోనూ ఎన్నుకోదగినటువంటి వ్యక్తి, మ్యాజిక్ గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి ఒకే ఒక అర్థం సీనియర్ పీసీ సర్కార్. ఆయన్ని జవహర్లాల్ నెహ్రూ గారు కూడా ఆయన యొక్క ట్రిక్ చూసినటువంటి నేపథ్యం ఉంది. సో ఆయనకి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి సత్కరించింది. అంటే మ్యాజిక్లో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి ముఖ్య వ్యక్తి ఆయన మాత్రమే మన భారతదేశంలో. సో ఆ నేపథ్యంలో మ్యాజిక్ అనేది ఒక ఇల్యూజను, అంటే మనం అనుకున్నది హస్తలాగం మీద చూపిస్తుంటాం. చూపించి ప్రజల్లో దాని మీద ఒక అవగాహన కల్పించి అది ఎవరైనా చేయగలరు. ఎవరు ప్రాక్టీస్ ఉంటే వాడు చేయగలరు. ఇది ఎవరు సొంత ఆశ్చర్యం కాదండి. ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే దానికి ఇంట్రెస్ట్ ఉండాలి, చేయాలనే అవగాహన ఉండాలి, నేర్చుకోవాలనే సృష్టి ఉండాలి, దానికి సమయాన్ని కట్టించాలి, అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెట్టాలి. సో ఈ నేపథ్యంలో ఈ కళ పట్ల ముఖ్యంగా ఈ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎందుకుందంటే ప్రభుత్వాలు కూడా ముందుకొచ్చి మన దేశంలో మూఢనమ్మకాలు ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉంటాయి కూడా. మనిషి యొక్క మేధస్సు పెరుగుతుంటే మూఢనమ్మకాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఆకాశం మీదకి వెళ్ళినటువంటి విజ్ఞానవంతులు సైంటిస్టులు తిరుపతికి వెళ్ళి నమస్కారం పెడితే తప్ప ఆడ పని చేయరు. అది కరెక్టా కాదా అనేది మనం కామెంట్ చేయకూడదు, కానీ ఎవరి నమ్మకాలు గౌరవిస్తాం కాబట్టి. సో దేర్ఫోర్ మనకి సొసైటీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవలక్షణాలు, బాల్య వివాహాలు కానీ, లేకపోతే ఈ మత్తు పదార్థాలు సేవించడం కానీ, లేకపోతే మత్తు పదార్థాలతో ఉండటం కానీ, ఇట్లాంటివన్నీ పారద్రోలాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మ్యాజిక్ చాలా సహకరిస్తుంది అని నమ్మి జన చైతన్య వేదిక కానీ చాలా మంది కృషి చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మన నగరానికి చెందినటువంటి యువకుడు, ఇంద్రజాలికుడు, మరి ఆయన స్థానం ఇప్పుడు విశాఖపట్నం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉంది. యూట్యూబ్లో బేస్ ఉంటే మీరు ఓపెన్ చూడొచ్చు. ఆయన దుబాయ్ చాలా దేశాలకు తిరిగి వచ్చారు. కాబట్టి ఆయన ప్రతి ఏడాది దీన్ని ఇండియన్ మ్యాజిక్ అకాడమీలో పెట్టి ఒక ప్రతి ఏడాది ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఏజ్ రేట్ మేము సుమారు 40 సంవత్సరాల క్రితం తెలుసు. సబ్మహల్ గారికి ఈయన మ్యాజిక్ చెప్పేవాడు. ఏమైనా కానీ చదువుకునేటప్పుడు రుమాలు తీసేది అనేవాడు. మేము రుమాలు ఎక్కడ పోయిందని మ్యాజిక్ అనొచ్చు. సో అట్లాగా అంత అప్పటి నుంచి సుమారు 30 సంవత్సరాలు దీని మీద మరి ఆయన ఆఫీస్కి వెళ్ళారో లేదో సుమారు 10 నుంచి 20 లక్షల రూపాయలు విద్యలు కనబడుతుంటారు.
అంతా దానికోసం త్యాగం చేసి ఆ పర్సెంటేజ్ కూడా త్యాగం చేసి నేర్చుకొని విశాఖపట్నాన్ని ప్రపంచ పటంలో మ్యాజిక్ దృక్పథంలో చూపించాలనేది అనేది విజయం. అంతకు తగ్గట్టుగానే అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. మరి 23వ తారీఖు ఎందుకు చేస్తున్నాం మనవి చేశారు మీకు. అట్లాగే సీనియర్ పీసీ సర్కారు యొక్క వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నారు. ఎవరెవరు ఎంతమంది వస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ మెజిషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మన వైజాగ్లో 23వ తారీఖు పెడుతున్నారు. అది నవ్వుతో భవిష్యత్తులా ఉంటుంది. రాజ్ మెలోడీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలోని జుగల్బందీ పేరిట సినీ సంగీత విభావరిని నిర్వహించారు. పలు తెలుగు, హిందీ చిత్రాల్లో ప్రముఖ నేపథ్య గాయని గాయకులు పాడిన హిందీ, తెలుగు పాటలను నగరానికి చెందిన పలువురు గాయని గాయకులు చక్కగా ఆలపించి ఆహుతులను అలరించారు. మా షోలో వివిధ పోలీస్ స్టేషన్లో బాధితుల ఫిర్యాదు మేరకు 313 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్జీ తెలిపారు. విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లోని రికవరీ మేళాలో నగర పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడారు. 66 కేసులు నమోదు కాగా 74 మంది నిందితులను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. 310 గ్రాముల బంగారాన్ని, 536 గ్రాముల వెండిని, 4,56,495 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 7 ద్విచక్ర వాహనాలు, 1 బస్సు, కారు, 2 ఆటోలు, 4 ల్యాప్టాప్లు, 2 టీవీలు, లారీలు, బ్యాటరీలను 10 నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లుగా వివరాలను వెల్లడించారు. వివిధ నేరాల్లోని మరణమూల నేరాలను చేసిన వారికి కూడా పీడీఎఫ్ అమలు చేసి నగర బహిష్కరణ విధిస్తాము అంటూ ఆయన స్పష్టం చేశారు. పర్సనల్ కంప్లైంట్ ఇవ్వండి అంటూ నేను రాసుకుని వెళ్ళారండి. విత్ ఇన్ 3 అవర్స్లో నాకు ఐటమ్ దొరికిందని ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పి నాతో మాట్లాడారండి. పోలీస్ డిపార్ట్మెంట్ వైజాగ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు పెడుతున్న ఎఫర్ట్స్ కి వాళ్ళు మాకు ఇస్తున్న రెస్పెక్ట్ కి హ్యాట్స్ ఆఫ్ అండి. From my house immediately within half an hour all SI and everybody came and investigated so well. I'm so much happy and thankful to everyone who has cooperated, especially SI sir and Kishore sir who has helped a lot and given time properly and handled so nicely. I never imagined that this type of things can be happened and I got that can be recovered, but it is recovered very well and everyone has
contributed so much. Thank you so much. సామాన్యంగా చంద్రశేఖర్ కాదు చేతులు కోల్పోయిందని మళ్ళీ నా దాని చేతులు నాకు తెలియదు కమిషనర్ గారు ఎస్ఐ గారు కమిషనర్ అంతా నాకు సంస్థ అందరూ కూడా సహకరించారు సార్. ఏ ఒక్కరు కూడా నోట్ స్థాయికి తీసుకొచ్చారంటే నేను ఊహించుకోలేదు సార్. ఇది నేను వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా చెప్పాలంటే ఈరోజు మన జనవరిలో రికవరీ అయిన 106 కేస్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఇప్పుడు మనం ప్రతి నెల రికవరీ చూస్తే సెప్టెంబర్లో 86 లక్ష, అక్టోబర్లో 88 లక్ష, నవంబర్లో 89 లక్ష, డిసెంబర్లో 90 లక్ష, జనవరిలో 92 లక్ష 4,095 రూపాయలు విలువైన వస్తువులు రికవరీ చేయడం జరిగింది. అందులో 66 కేసులు డిటెక్ట్ చేయడం, 74 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం, 310.13 గ్రామ్ బంగారము, 536.6 గ్రామ్ సిల్వర్, 7 మోటార్ సైకిల్, 1 బస్, 1 కారు, 2 ఆటోలు, 313 మొబైల్ ఫోన్స్, 4 ల్యాప్టాప్, 2 టీవీలు, 10 లారీ బ్యాటరీస్. అందుకే నేను డీసీబీ క్రైమ్స్, ఏడీసీ క్రైమ్స్, ఏసీబీ క్రైమ్స్, ఆల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, ఏఎస్ఐస్, హెడ్ కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్, మొత్తం క్రైమ్ వింగ్కి 6 కేసెస్ మనం డిటెక్ట్ చేసాము. అందులో స్టేషన్ వైజ్ 66 కేసెస్ డిటెక్టెడ్, 74 అఫెండర్స్ అరెస్టెడ్, అండ్ టోటల్ ప్రాపర్టీ ఎంత రికవర్ అయింది అది కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రిపీట్ అఫెండర్స్ చాలామంది ఉన్నారండి. మనం రిపీట్ అఫెండర్స్కి పాత కేసులు కూడా బెయిల్ క్యాన్సిలేషన్కి పిటిషన్ పెట్టాము. సో ఇవన్నీ నేను ఇంతకుముందు కూడా పోయి రిక్వెస్ట్ చేశాము అది తొందరగా హియరింగ్ చేయమని. సో అక్కడ పాత కేసులు కూడా బెయిల్ క్యాన్సిల్ అయితే ఒక కేసు నుండి బెయిల్ మీద బయటికి వస్తే రెండో కేసు నుండి బెయిల్ మీదకి బయటికి వస్తే 3 కేసు, అలా మనం కంటిన్యూస్గా లోపల పెట్టొచ్చు. సో 45 రిపీట్ అఫెండర్స్, 45 మంది మీద బెయిల్ క్యాన్సిలేషన్ పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అది తొందరగా హియరింగ్ చేసి అది మనకు పాజిటివ్ ఆర్డర్ వస్తే వాళ్ళు కూడా బయటికి రాకుండా మనం చూడొచ్చు. అది కాకుండా రిపీట్ అఫెండర్స్ డిజర్వింగ్ కేసు అయితే ప్రివెంటివ్ డిటెన్షన్ ఆర్డర్ అది కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అందరి మీద షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది, నిఘా పెట్టడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో మనం ప్రతి క్రైమ్ హాట్స్పాట్స్లో సీసీటీవీ, లైటింగ్, పొదల క్లియరింగ్ అని టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు డిఎస్ఆర్ తీసుకొని మేము వెరిఫై చేస్తున్నాం. 100% క్రైమ్ హాట్స్పాట్స్లో సీసీటీవీ పెట్టగలిగితే, లైటింగ్ పెట్టగలిగితే, పొదలు క్లియర్ చేయగలిగితే మనం ఖచ్చితంగా ఇంకా నేరాలు అరికట్టగలుగుతాం. సో ఆల్రెడీ డిటెక్షన్ రేట్ బాగుంది, రికవరీ బాగుంది, కానీ ఇంకా బాగా చేయడానికి స్కోప్ ఉంది. ఆకాశమే మన హద్దు, అది మనం 100% చేయడానికి ప్రయత్నం చేస్తాం. కొందరు జైల్లో అప్పుడు పనిచేస్తున్న కొందరు ఎంప్లాయీస్తో కూడా కల్యూషన్ ఉందని మేము అనుమానం చేస్తున్నాం. కానీ ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్ అన్నీ తెలుస్తుంది, అప్పుడు మీకు కూడా తెలియజేస్తాం. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఇంతవరకు 12 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ మన అందరికీ తెలుసు ఇప్పుడు ఐపీఎల్ సీజన్ రాబోతుంది కాబట్టి క్రికెట్ బెట్టింగ్ ఫర్దర్ జరిగే ప్రమాదం ఉంది. మేము మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎవరైనా మోసపోతే ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. మేము కేసు రిజిస్టర్ చేసి ముద్దాయిలందరినీ పట్టుకొని వస్తాం.
ఆ ముద్దాయిలు మన జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు. చాలామంది మోసపోతున్నారు. అదే ఒకవేళ మోసపోయిన వ్యక్తి ముందుకు రాకపోయినా, మోసపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా ముందుకు వచ్చి మాకు తెలియజేస్తే, ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ రావచ్చు, లేకపోతే నేరుగా నాకు కాల్ చేసి తెలియజేసుకోవచ్చు, వాట్సాప్ పెట్టవచ్చు 7995095799. మేము వెంటనే చర్య తీసుకుంటాం. మన వైజాగ్ నగరంలో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ బెట్టింగ్ వల్ల ఎవరు మోసపోకూడదు, ఎవరు నష్టపోకూడదు. ఆ లక్ష్యం సాధించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. పబ్లిక్కి కూడా కోఆపరేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. పిఠాపురం కాలనీ కళాభారతి ఆడిటోరియంలో 4 రోజుల పాటు సాగిన ఆంధ్ర మ్యూజిక్ అకాడమీ శివగంగా సంగీత పరిషత్ వార్షికోత్సవాలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఈ సందర్భంగా ఎస్ విష్ణుప్రియ, ఎన్ రామమూర్తిల సంగీత కచేరీలు ఆహుతులను అలరించాయి. జయదేవిని అష్టపదులు, ఎదుటి నుంచి కథలను, పక్కల నిలబడి పాహిమాం, రత్నాచల నాయిక వంటి కీర్తనలు ఆలపించి ఆకట్టుకున్నారు. నిర్వాహకులు సంగీత కచేరీల ముగింపు కార్యక్రమ వివరాలు ఈ సందర్భంగా వారు వెల్లడించారు. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కాంట్రాక్ట్ పనుల అలసత్వంపై ఎమ్మెల్యే గంట ఆగ్రహం. ఇంకెన్నాళ్ళు తాతసార్లు చేస్తారు అంటూ మండిపడ్డ వాయనం. రైల్వే జోన్కు కేటాయించిన స్థలాన్ని పరిశీలించిన బీజేపీ అధ్యక్షుడు. వాల్తేరు ప్రజల చిరకాల కోరికను తీర్చేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన పరశురామరాజు. అరవై 66 కేసుల్లో 74 మంది నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. మెగా రికవరీ మేళాలో వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ శంకరప్రత బాగ్చి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.